పేరుతో నాటకమాడి ప్రజలను నమ్మించిన జగన్ మరోసారి నాటకాలు వేస్తున్నాడని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. సీఎంకు భద్రత కల్పించలేని డీజీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్పై దాడి కేసులో అమాయకులను బలి చేయకుండా విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికే భద్రత లేదని ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో 2018కి ముందు సంఘటనలు మళ్ళీ ఎన్నికలకు ముందు పునరావృతం అవుతుంటాం. మనం ఇవాళ జరిగినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. 2018కి ముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కోడికత్తి కేసు గాని బాబాయ్ హత్య గాని ప్రజల్ని నమ్మించారు నాటకం ఆడి. కానీ ఇవాళ ఒకటి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకత్వంలో ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేనటువంటి డీజీపీని పెట్టుకొని ఈ రాష్ట్రంలో మరి నాటకాలు వేస్తున్నాడంటే ఇంతకన్నా నాటకం ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే డీజీపీని సస్పెండ్ చేసి వెంటనే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే ముఖ్యమంత్రి మీద రాయి వేశారో వాళ్ళని పట్టుకొని కోడికత్తి కేసులో ఏ రకంగా అయితే ఒక అమాయకుడు బలైపోయాడో అట్లా మళ్ళీ అమాయకుల్ని బలి చేయకుండా నిజంగా భద్రతా లోపం వల్ల జరిగినటువంటి భద్రతా లోపం కూడా కాదు, భద్రత కల్పించలేనటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రికి భద్రత లేనటువంటి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రిగా ఎందుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లా.